జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు. తమ పార్టీ అధినేత జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ వైసీపీ వరుస ట్వీట్లు చేస్తుంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించారని పేర్కొంది. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కాశ్మీర్, చెన్నైలో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేసింది. విజయవాడలో చంద్రబాబు చేసిన ఆలయాలు తిరిగి శంకుస్థాపన చేశారని తెలిపింది. ఇక్కడ మనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనగానే ఏమంటారు, ఒక క్రిస్టియన్ అని చెప్పేసి అది ఉంది. అయితే ఇక్కడ జనాలు ఏమంటున్నారంటే, ఇక్కడ కామెంట్స్ ఏమొచ్చినాయంటే, జగను హిందూ ధర్మ పరిరక్షకుడా, సరే హిందూ ధర్మంలోకి జాయిన్ అవ్వమనండి. చాలామంది అట్లా మాట్లాడుతున్నారు. జగన్ హయాంలో కూడా చాలా గొడవలు, ఒకనొక టైంలో కొన్ని ఏరియాలలో హిందూ టెంపుల్స్ని కూల్చివేసిండు అనేది ఒక ప్రకటనలు చాలా ఉన్నాయి. మనం చూసినాం. కొన్ని గొడవలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నో జరిగినాయి. మరి ఇక ఇది లాస్ట్ వరకు ఈయన పరిరక్షకుడు అనేది ఎట్లయితాడు ఏంది అనేది మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు కూడా కూల్చేసిన ఆలయాలు తిరుగు శంకుస్థాపన చేసిరని చెప్పేసి అన్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ ఆలయాలను కూల్చిండు అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి ప్రకటన చేస్తే చాలా మంచిగా ఉంటుంది. నోటికి ఏం వస్తే మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు, సంస్కారం కాదు అనేది నా ఆలోచన.